హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం నుంచి మనం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే వర్షాల జోరు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటుగా పడమర తెలంగాణ, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, వరంగల్, కరీంనగర్, అలాగే హైదరాబాద్ జిల్లాతో పాటుగా ఉమ్మడి జిల్లాతో పాటుగా నిజామాబాద్, మెదక్ జిల్లాలో ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగడం జరిగింది. ఈ వర్షాలన్నీ కూడా అర్ధరాత్రి సమయానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, అలాగే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాబాద్తో పాటుగా ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోకి వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. కాబట్టి తెలంగాణలోని దక్షిణ తెలంగాణలో మరికొద్ది నిమిషాల్లో వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి. అలాగే ఉత్తరాంధ్రలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే మరొక పక్కన ఇటు కర్నూలు, నంద్యాల జిల్లాలో ఇందాకటి వరకు వర్షాలు అయితే నమోదవడం జరిగింది మనం చెప్పిన విధంగానే. కాబట్టి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, అలాగే గుంటూరు జిల్లాలోకి ప్రస్తుతం అయితే భారీ మేఘాలు ఖమ్మం వైపు నుంచి వస్తున్నాయి. కాబట్టి మరికొద్ది నిమిషాల్లో ఈరోజు రాత్రి సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఈ ప్రాంతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కానీ, అలాగే వీటితో పాటుగా కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో కూడా రాత్రి పలు చోట్ల కొన్ని భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది. సీమ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వచ్చే వారం పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు పెరగబోతుంది. నైరుతి ఋతుపవనాలతో పూర్తిగా కూడా వర్షాలైతే ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మనం ఇప్పటికే అప్డేట్ ఇవ్వడం జరిగింది. జూన్ 1వ తారీఖు నుంచి వర్షాలు పడతాయని మనం 10 రోజుల నుంచి చెప్తూ వస్తున్నాం. ఆ విధంగానే 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ వర్షాలు మరొక వారం పాటు అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. రానున్న రోజుల్లో రాయలసీమలో ఇంకాస్త వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం ఈరోజు రాత్రి సమయంలో రాయలసీమలో పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాలి. వచ్చే వారం పాటు అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే చాలా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరికొద్ది గంటల్లో ఏపీ తెలంగాణ బార్డర్లో మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది. మెల్లిగా వాతావరణం మారి పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా